పెద్దమ్మాయి పుట్టినరోజు స్పెషల్ ఏంటంటే రొయ్యల బిర్యానీ, చికెన్ పకోడా చేస్తూ ఉన్నాము. చేస్తున్నాను నూనె కాగిన చూసుకొని. రెసిపీ చెప్పు మమ్మీ, ఎట్లా చేసావు చెప్పు. ఏముంది దీంట్లో శనగపప్పు, ఎగ్గు, కార్న్ఫ్లవరు, పెరుగు అన్నీ వేసాను. బిర్యానీ అవుతుంది. చూడండి గాయ్స్, ఇప్పుడు రొయ్యలు అయితే వస్తుంది. గోదావరి రొయ్యలు అనుకోవద్దండి. గోదావరి రొయ్యల ఎవరు తెచ్చారు? గోదావరి రొయ్యలు ఊరికేనండి. నెల్లూరు రొయ్యలు ఇవి, గోదావరి రొయ్యలు. టైగర్ రొయ్యలా, నార్మల్ రొయ్యలా? టైగర్ ఎయిట్ రొయ్యలు అంటమ్మా. ఇచ్చింది బాగా టేస్ట్ బాగుంటుందంట. రొయ్యలు చూడడానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మంచిగా బాటిల్ పెడతారు ఇంట్లో. ఎంత పెద్ద మమ్మీ నేను పప్పు చేస్తున్నాను. చికెన్ పకోడీ ఇక్కడ భలే భలే ఫ్రై. పొడి చేసేయకూడదా? పొడి చేసేసింది. మిక్సీకి కొట్టారు, అప్పుడు పెరిగేసి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. జీడిపప్పు వేసాను, రొయ్యలు కలపెట్టేసాను. మా పెరుగుదానా, పెరుగు 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 నిమ్మకాయ లేడే ఉన్నాయా? పెరిగిటి పెరుగు పులుసుకి సన్నగా నడుచుకుంటే అది రొయ్యలు గిన్నె దూరం నచ్చి పాప ఉంది. బియ్యం వేయాలి. అయిపోయింది బిర్యానీ. బిర్యానీ మటుకు చాలా బాగా వచ్చిందంట అన్నారు మా ఆయన. పిల్లలు కూడా తింటారు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారు ఎట్లా ఉందా మీకు. ఫ్రాన్స్ బిర్యానీ, గుమ్మగుమ్మలాడే బిర్యానీ. నేను ఎక్కువగా వాసన అయితే అదిరిపోయింది. బిర్యానీలో ఎప్పుడు నూనె ఎక్కువ వేయను, ఎందుకంటే తేగుటుగా ఉంటుంది తినేదానికి. మా వాళ్ళు చాలా మంది కూడా నన్ను మెచ్చుకుంటారు, ఎందుకంటే నేను బిర్యానీలో నూనె ఎక్కువ వేయనని. మసాలా కూడా కలిసిందబ్బా బాగా. నీకు తినేది కూడా నేను పెడతాను వీడియో.